పిసిసి రథసారథి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిలా రెడ్డి గారు ఈ మధ్య జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కలుసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా బాపట్ల ఈ నెల 7వ తారీఖున రోడ్ షోని నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల చీల్లోడ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు. తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం తాను రేపు ఢిల్లీలో సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఢిల్లీలో రేపు నిరాహార దీక్షలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. దానిలో చేరికలే దీనికి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి షర్మిలా గారంతా కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నాయకులు అందరూ కలిసి ప్రయాణింపజేయటం ఆనందదాయకమైన విషయం. బాపట్లో జరిగే రోడ్ షోని దిగ్విజయంగా నిర్వహించి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్నో బాధలు 9 సంవత్సరాల్లో మనం కొంతమంది గుర్తుండి మర్చిపోయి ఉంటారు. బ్యాంకుల్లో క్యూ లైన్ పట్టించిన ఘనత నరేంద్ర మోడీది. తర్వాత హాస్పిటల్లో కూడా బెడ్లు లేక క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి భారతదేశంలో కల్పించారు. అదేవిధంగా శ్మశానాల్లో కూడా క్యూ లైన్లో దహన సంస్కారాలు చేసిన చరిత్ర ఈ నరేంద్ర చేతకాని ప్రభుత్వంలో జరిగిందని మరొకసారి ప్రజలకు గుర్తు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్న రాహుల్ గాంధీని ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఇతర పక్షాల నేతలు ఆయన మీద దాడి చేయటము హేయమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత న్యాయయాత్ర బిగినైన కానుండి రాహుల్ గాంధీ మీద ఏదో రూపంలో అరెస్టులు చేయడానికి ట్రై చేయటము, తప్పుడు కేసులను పెడతాము, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జిల్లా వ్యాప్తంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు కానీ 5 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ అమరావతిని నిర్మించుకోలేని ఈ సీఎంల పరిపాలనలో మనం ఉన్నందుకు సిగ్గుపడాల్సిన సందర్భాలు ఉన్నాయి. అదే షర్మిలమ్మకు ఒకసారి అవకాశం ఇస్తే అమరావతి రాజధాని అని అమరావతినే సింగపూర్ చేసి చూపెట్టే సత్తా ఉన్న మరో ఆంధ్ర ఇందిరాగా పేరు గాంచిద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు పోలవరాన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో చట్టం చేసిస్తే ఈ ఇద్దరు సీఎంలు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిర్మించుకోలేని పరిస్థితిలో ఈరోజు 10 సంవత్సరాలైనా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి అసమర్థ సీఎంలకు ఇచ్చే బదులు ఒకసారి షర్మిలా రెడ్డి గారికి మనం పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే షర్మిలా రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తూ ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని మేము విన్నవించుకుంటూ రేపు జరగబోయే 7వ తారీఖు జరగబోయే సభని జయప్రదం చేయవలసిందిగా బాపట్ల నియోజకవర్గ మరియు చుట్టుపక్కల నియోజకవర్గ బాపట్ల జిల్లా ప్రాంతంగా అన్ని నియోజకవర్గ ప్రజలు కూడా పాల్గొని బాపట్ల జిల్లా కాంగ్రెస్ అడ్డా అనే విధంగా ప్రజలు ఒకసారి